హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనము కొందరు పేషెంట్స్ అడిగిన డౌట్స్కు మనం ఆన్సర్ తెలుసుకుందాం, స్పెషల్లీ పీ షార్ట్ గురించి. సో ఒక పేషెంట్ అడిగింది ఏంటంటే, సార్ మైల్డ్ और मॉडरेट ईडी पी शॉर्ट से परमानेंट क्यूर हो जाता है. ఇంకొక పేషెంట్ ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్ ఉంది. సార్ నాకు ఈడీ ప్రాబ్లం నా ఏజ్ 25, ట్యాబ్లెట్స్ వాడిన, షాక్ వేవ్ థెరపీ కూడా చేయించుకున్నాను సార్, నాకు పీ షార్ట్ కావాలి సార్, ఇది పర్మనెంట్ సొల్యూషనా ప్లీజ్ చెప్పండి. సో పీ షార్ట్ పర్మనెంట్ సొల్యూషనా, ఇది వీళ్ళ కామన్గా డౌట్. అండ్ చాలా పేషెంట్స్ నాకు వచ్చిన కన్సల్టేషన్ కూడా పీ షార్ట్ అంటే పర్మనెంటా అన్న డౌట్ వాళ్ళకు ఉంటుంది. సో ఒకవేళ నన్ను డైరెక్ట్గా అడిగితే ఎస్ ఆర్ నోలా అయితే పీ షార్ట్ పర్మనెంట్ కాదు. కానీ మనం చూస్తుంటే ఈడీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వయాగ్రా కానీ లేకుంటే టాడాఫిల్, మీరు చాలా డాక్టర్స్ మీకు రాసిచ్చిన ట్యాబ్లెట్ కావచ్చు టాడాఫిల్, ఇది వాడినా కానీ దాని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో మ్యాక్సిమం మనం 24 అవర్స్ వరకు చూడొచ్చు ఈ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్. సో దానిది కూడా హాఫ్ లైఫ్, దాని ఎఫెక్ట్ 24 అవర్స్ ఉంటుంది. దాని తర్వాత వేరే ట్రీట్మెంట్ ఉన్న అవైలబుల్ ఈడీ ప్రాబ్లంకి అవైలబుల్ ఉన్న మ్యాక్సిమం ట్రీట్మెంట్స్లో కూడా మనకేం ఎలాంటి పర్మనెంట్ థెరపీస్ ఏం లేవు. దాంట్లోనే పీ షార్ట్కు ఉన్న లాంగెస్ట్ హాఫ్ లైఫ్ అంటే లాంగెస్ట్ ఎఫెక్ట్ ఉన్న ఆల్ అవైలబుల్ ట్రీట్మెంట్లో పీ షార్ట్ ఇది ఒకటే లాంగెస్ట్ ఎఫెక్ట్ ఉన్న ట్రీట్మెంట్. కానీ పర్మనెంట్ అడుగుతారా అంటే నేను అది పర్మనెంట్ కాదు. ఎందుకంటే కొందరు పేషెంట్స్కు ఎక్కువ రోజులు రావచ్చు దాని ఎఫెక్ట్, కొన్ని రోజులు తక్కువ రావచ్చు, డిపెండింగ్ అపాన్ ద డిసీజ్ ప్రాబ్లం మీకు ఏముంది, దాని సివియారిటీ ఏంటి, ప్లస్ వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లైక్ స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రతి ఒక్క పేషెంట్స్లో దీని ఎఫెక్ట్ కానీ దీని రిజల్ట్ దీని వ్యారీ అవుతుంది. సో దాని గురించి మనం పర్మనెంట్ అంటే డెఫినెట్గా ఒక వన్ వర్డ్లో అయితే పర్మనెంట్ కాదు.